हरिः ओं तत्सत्। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। मंगलं भगवन् शंभो मंगलं वृषभध्वजा मंगलं पार्वतीनाद मंगलं भक्तवत्सला। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు మరచితివా యమకింకరులై మర్ధించిన బహుదాడనలు మరచితివా నరక కూపమున మాటికి మాటికి పరచిన బాధలు మరియును సుఖమని భవమే గోరెదు మనసా ముందరగానవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితిన నాది నుండి కర్మమయింకా వేసరవా తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు బాధలు తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట తలపున నిధి ఏవలెనవి ఓయదు తనువా ఇంకా రోయవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితిన నాది నుండి కర్మమయింకా వేసరవా కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన దిన గండము కంటివిగా కనురెప్పలనే కాలము గడచడి గడతోవ కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావం అంటియు ఇటువలె సర్వకాలమును అంతరాత్మ నిన్ను తలచవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితిన నాది నుండి కర్మమయింకా వేసరవా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః కాంచంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా కాంచంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ఇహ ఈ లోకములో దేవతలను యజంతే ఆరాధించేటువంటి వారు కాంచంతః కర్మణాం సిద్ధిం కర్మల యొక్క సిద్ధిని కోరినటువంటి వారై ఈ లోకములో మానవులు దేవతలని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఇష్టదైవమై ఉన్నదో ఆయా దేవతలను వాళ్ళు ఆరాధన చేసుకోవడం లాంటిది లోకంలో ఉన్నది. దాన్ని దేవతారాధన అన్నారు. ఈ దేవతా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆరాధన అంశాన్ని మనకు వేదం పూర్వ భాగం అందిస్తుంది.
వేదం పూర్వ భాగం ఉత్తర భాగం రెండు భాగాలు కలిగి ఉందన్నమాట. పూర్వ భాగం అంతయు కూడా కర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం, ఆరాధన సంబంధమై ఉన్నటువంటి అంశం, దేవతలను ఏ ప్రకారంగా ఆరాధించాలో ఈ ఆరాధన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమంతయు కూడా వేదం పూర్వ భాగంలో చేరి ఉంటుంది. బ్రహ్మజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమేమో ఉత్తర భాగం, ఉపనిషత్తులు, బ్రహ్మగమయతి ఉపనిషత్తు. ఇది మోక్షానికి సంబంధించిన అంశం. ఇక మళ్ళా తిరిగి వచ్చే విధానాలు లేవి, ఇక వెళ్ళిపోవడమే, ఆ బ్రహ్మంలో చేరిపోవటం, బ్రహ్మమై తాను ఉండటం, బ్రహ్మానందంలో మునకవేయటం. ఇది దీనికి సంబంధించిన అంశం నివృత్తి మార్గం. అయితే మరి జీవితంలో మానవులకు వచ్చేటువంటి కష్టాలు, సంసారంలో మునకేశారుగా, సంసార సాగరంలో మునిగారుగా. మరి సంసార సాగరంలో దిగిన తర్వాత దాంట్లో తుఫాన్లు ఉంటాయి, సైక్లోన్లు ఉంటాయి, ఉప్పెన్లు ఉంటాయి, ఇంకా సునామీలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు సునామీ పెద్ద ఎప్పుడో ఒకసారి ఆ చెన్నాలి కొట్టింది ఆ పూట, అంతే, మళ్ళా రాలా. ఎప్పుడో వస్తుంది, అది వచ్చిందంటే మొత్తం స్వాహ. సునామీలు వస్తే ఉండవు. ఈ సైక్లోన్లు, తుఫాన్లు లాంటి ఋతుకాలాల్లో వస్తూ ఉంటాయి. అట్లాగా మానవ జీవితంలో సంసార సాగరంలో దిగారు కాబట్టి అనేక ఆటుపోట్లు, దుఃఖములు, బాధలు, సమస్యలు, ఏడుపులు, రోదనలు, పట్లాట్లు, అరుసుకోవటాలు, కేకలేసుకోవటం, నిత్య కళ్యాణం పచ్చతోరణాలుగా సాగిపోయే విధానం సంసారంలో. అనేక ఆటుపోట్లు ఉంటా ఉంటాయి. పిల్లకాయలు ఈనాడు మాట వింటం లేదు, స్కూళ్ళకు పోతే ఏమవుతారో అర్థం కావటం లేదు, ఎక్కడ మళ్ళా వాళ్ళు ఎక్కువ ఎటుపోతారో తెలియటం లేదు, స్నేహాలు అట్లా అయిపోయాయి. తీరా ఇంటికి ఇద్దరు కలిసి పొలంలో మనుషులు వచ్చేస్తున్నారు, ఆశీర్వదించడం మేము పోతామని చెప్పేసి. ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళు బాగా వాళ్ళు చదివించి ప్రయోజనం చేసి మంచి భవిష్యత్తులు నిలబెట్టి మంచి సంబంధాలు చూసి ఏదో చేద్దామని చెప్పినటువంటి ఉద్దేశం పెద్దలకు ఉండేటువంటి ఆలోచన. కానీ ఆ భయోధర్మాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడక్కడే ఆ విధంగా మనసులు పారేసుకుని నీ వద్ద కలిసిపోయాం, ఏకమైపోయాం, ఒకటైపోయాం అనే భావాలతో రావటం, మూడాళ్ళ ముచ్చట తీరిపోవటం, అక్కడి నుంచి మళ్ళీ పెడమాటలతో మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రావటం, దాని మీద వీళ్ళు బాధపడటం, ఎట్లాగని తల బాదుకోవటం చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు. మగ పిల్లకాయలు కూడా ఎట్లా మాట్లాడినాడు. పూర్వకాలంలో మంచి సంస్కారం చిన్నప్పటి నుంచి వచ్చేది కాబట్టి పెద్దలంటే భయపడేవాడు. పెళ్ళైన తర్వాత కూడా భయమే తండ్రి అంటే. అప్పట్లో పెళ్ళైనా కానీ నాన్న వస్తున్నాడు అంటే వణికిపోయేవాడు, అంతంటే భయం ఉండేది పెద్ద అయిన తర్వాత కూడా. ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చాయంటే లెక్కే లేదు, లెక్కే లేదనంగా వచ్చేస్తుంది. అలాంటి వాతావరణం వచ్చేసేసింది. కాబట్టి ఈ కాలంలో పిల్లల విషయాల్లో చాలా మదనపడే పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి, బాధపడే పరిస్థితి, నిరంతరంగా వాళ్ళ కుటుంబాలలో వేదన పొందే పరిస్థితి. ఇట్లా సరే సంసారం అనేక బాధలు, దుఃఖములు, వేదనలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి అవన్నీ ఎట్లా బయటపడే అవకాశాలని చెప్పిన విధానాలుగా దేవతలను ఆశ్రయించి దేవతా వ్రతాలు, యజ్ఞాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేయటం మోక్షం కోసం కాదు. ముందు మాకు ఇంట్లో ఉన్నాయి చాలా గ్రహాలు, ముసళ్ళు ఉన్నాయి, బట్టి పీడిస్తూ ఉన్నాయి కనుక ఆ బాధలన్నీ పోయాక స్వామి చెప్పండి అప్పుడు బ్రహ్మ విద్యలోకి వస్తారు. ముందు పోవాలిగా, ఈ విముక్తే కావాలిగా. ఇవన్నీ కూడా విముక్తి అయితే అప్పుడు నువ్వు చెప్పే మోక్షం ఏదో నేను చూసే అవకాశం ఉంటుందని చెప్పి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రవృత్తి మార్గంలో పయనించేటువంటి వాళ్ళకి ఒక ఊరట, ఒక మనస్సుకి సమాధానం రావాలి కనుక దానికోసంగా మన వాళ్ళు ఒక ఆరాధనా సంబంధ అంశాన్ని అందించారు. దానికి మరి దేవతలు కూడా ఎవరైనా మనల్ని ఆరాధిస్తే మనం వాళ్ళ కష్టాలు పోగొట్టాలనే విధానంగా వాళ్ళు ఉన్నారు. అట్లాగా అదంతా దేవగణాలు, ఇదంతా మానవ గణాలు, ఇవన్నీ ఉన్నాయి విశ్వంలో. జంతు గణాలు, అరణ్యాల్లో జంతు గణాలు, మానవ గణాలు, దేవగణములు, ఇట్లా అంటే వాళ్ళు దివ్య దేహంతో ఉండేటువంటి వారు అన్నమాట. మనం పార్థివ దేహంతో ఉన్నాం ఇక్కడ. మనం కూడా బాగా పుణ్యం సంపాదించుకొని కనుక పోయినట్లయితే మనం కూడా దేవగణాల్లో చేరతాం. మనం కూడా దేవతలమే.
మనకు కిరీటం ఉంటుంది, బొదుకీర్తలు ఉంటాయి, మనకి ఆభరణాలు ఉంటాయి. దేవలోకంలో ఏదైనా పదవులు వస్తే కూడా రావచ్చు. వాయుదేవుడికి ఎట్లా పదవి వచ్చిందో, అగ్నికి ఎట్లా పదవి వచ్చిందో, అట్లా పుణ్య విశేషాన్ని బట్టి పదవులు కూడా వస్తూ ఉంటాయి. పూర్వకాలంలో 100 అశ్వమేధయాగాలు చేసినట్లయితే వాళ్ళకి దేవేంద్ర పదవి వచ్చేదన్నమాట. నహుషుడు 100 అశ్వమేధయాగం చేశాడు. తర్వాత దేవలోకానికి పోతే మరి ఆ దేవేంద్రుడు తన పదవి ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఖాళీ చేయాల్సిందే, ఓ శాసనం ఉంది కాబట్టి. మరి ఆ ప్రకారంగా మరి నహుషుడు ఆ సింహాసనం అధిష్ఠించాడు. ఎప్పుడైతే రాజ్యం వచ్చేసేసిందో రాజ్యాహంకారాలు కూడా వచ్చేస్తాయి. నేను ఇంద్రుడు కాబట్టి శశీదేవి నా భార్య ఇక్కడి నుంచి అని మొదలుపెట్టాడు. దాంతో ఆ మాట అన్నటువంటి శశీదేవి ఉనికిపోతా ఉన్నది. మహాత్మ ఋషీశ్వరులను పిలిపించింది. అయ్యా ఎట్లాగే సమస్య, వాడు 3 అశ్వమేధయాగాలు చేశాడు, దేవేంద్ర పదవి అధిష్ఠించాడు, నన్ను ఆయన భార్యగా భావిస్తూ ఉన్నాడు, ఎట్లాగా సమస్య అని చెప్పనే విధానంగా అని చెప్పనంటే అప్పుడు మహాత్ములు ఒక సూచన చేశారు. ఆ సూచన ప్రకారంగా శచీదేవి, అయ్యా దేవేంద్ర వస్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి మునీశ్వరులను ఋషీశ్వరులను పల్లకిగా చేసుకుని పల్లక బోయిలుగా చేసుకుని రమ్మని చెప్పనే విధానంగా చెప్పిందన్నమాట. కాబట్టి ఋషీశ్వరులు పల్లకి మోసే బోయిగాలు అన్నమాట. అట్లాగా అనగానే మరి వాడు కూడా మరి పదవి అహంకారం ఉంది కదా, పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఋషులనే పల్లకి మోసేటువంటి వాళ్ళుగా పెట్టుకొని వస్తూ ఉన్నాడు. దాంట్లో ముందు ఒక కొమ్ము పట్టుకున్నాడు అగస్త్యుడు పట్టుకున్నాడు. పొట్టి ఆయన అందట్లా కర్ర కింద లాగుతూ ఉంటాడు, పల్లకి ఊగుతూ ఉన్నది. ముందుకు పోలేకపోతా ఉన్నాడు. పొట్టాడు కదా, పొట్టేయనికి నడక తక్కువగా ఉంటుంది, అది అన్నట్ల కర్ర కూడా. ఆ విధంగా తిప్పలు పడుతూ ఉంటే ముందుకు పోలేకపోతూ ఉంటే ఈ నహుషుడు కాలుతో తన్ని సర్ప అన్నాడు. సంస్కృతంలో సర్ప అంటే పద అని చెప్పి అర్థం అన్నమాట. సర్ప అని చెప్పి కాలుతో ప్రాంతంతో వాని కోపం వచ్చి సర్పో బాబా అని చెప్పాను, సర్పమైపోగాక అని చెప్పని చెప్పించాడు. అట్లా సర్పమై పడిపోయిన విధానము అతను కృష్ణ పరమాత్మ అనుగ్రహముతో అప్పట్లో ఆయనకి జన్మరాహిత్యం అయిన విధానం భాగవతంలో వస్తుంది. ఇట్లాగా మరి చూసినట్లయితే ఆ పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆ పుణ్య విశేషాన్ని బట్టి వస్తాయన్నమాట. సరే, మనం ప్రస్తుతం ఎక్కడ పార్థివ దేహంతో మట్టి దేహంతో ఉన్నాం, ప్రారంభం ఉన్నంత వరకు ఉండాల్సిందే. దేని యందు ఎవరుంటారో దాని యందు వాళ్ళకి ఒక మక్కువ అనేది ఏర్పడుతున్నాం, మక్కువ ఏర్పడు. అది సృష్టిలో పరమాత్మ ఆ విధంగా పెట్టేశాడు. ఒక సిద్ధాంతి బాగా జ్యోతిష్ శాస్త్రంలో బాగా లెక్కలకెక్కలని బాగా వచ్చు ఆయనకి. మొత్తం లెక్క పెట్టాడు. ఆ లెక్కలో తనకు రాబోయే జన్మ శోకర జన్మ అని చెప్పి తేలింది తన యొక్క లెక్కల వ్యవహారంలో. రాబోయే జన్మ శోకర జన్మ. ఎంత బతికి ఎంత సిద్ధాంతిని అయిపోయి ఇంత జ్యోతిష్ శాస్త్రం చెప్పి ఇంత గ్రహాల మొత్తం తిప్పి ఉన్నటువంటి వాడిని ఈ విధంగా పుట్టడమా పోయి ఇంకేదైనా ఇంకో జన్మ అయితే పర్వాలి, శోకర జన్మ అంటే మహావేనం కదా. ఇంకా కోడో ఇంకేదన్నా అయితే ఏదో పావురం, కోడి, రామచిలక ఇలాంటిది కొంచెం ఉత్తమంగా ఉండేవి. ఇదేమిటి ఈ జన్మ రావటం మనకి అనే విధానంగా చాలా అసహ్యపడ్డాడు. శిష్యులు చెప్పాడు, నాయనలారా నా జాతక ప్రకారంగా ఎట్లా ఉందో నాది రాబోయేటువంటి భవిష్యత్తు కనుక ఫలానా చోట ఫలానా గ్రామంలో ఫలానా సమయంలో ఫలానా ప్రదేశంలో ఇది పరిస్థితి, దాన్ని పుట్టబోయేటువంటి 4వ పిల్లగా పుట్టబోతున్న నేను, మీరున్నదే కాసు కూసోవాలి, పుట్టగానే చంపేయండి, ఎందుకు అనేసి జన్మ అని చెప్పని శిష్యులకు ఆజ్ఞాపించాడు. సరే, కొద్దికాలం అయింది, ఆయన దేహం సాధించాడు. ఆయన చెప్పినట్లుగా వాళ్ళు కూడా సమయం కోసం కాసుకుని ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఆ గ్రామంలో ఫలానా ఇంటికాడ ఆ ఫలానా ప్రదేశంలో అట్లా ఈయనతో ఉన్న విధానంలో 4వ పిల్లగా పుట్టింది. వీళ్ళు కర్రలు పట్టుకుపోయి బాధపోతూ ఉన్నారు. మరి సంపమాకండ ఏ జీవికి ఏ దేహంలో పోతే ఆ దేహం నంది మక్కువ ఏర్పడుతుంది.
ఇక్కడ ఉన్నప్పుడు హీనం అనిపించింది. ఆడకపోయాక ఎంతో బాగుంది. ఇది ఇంత చల్లటి ఎయిర్ కండిషనర్ చల్లగా ఉంటుంది. ఇది శాపవశాత్తు ఇంద్రుడే శోకరామై పుడితే ఆయన మురుకాలంలో పొల్లాడుతూ ఉంటే నారద భగవాన్లు వారు వచ్చి, ఏ ఇంద్ర ఏమిటయ్యేది, స్వర్గలోకంలో బ్రహ్మాండం పన్నీటి స్నానం చేసేవాడి, అప్సరతో ఆనందించేవాడి, ఏమిటి నీ బతికి ఎట్లా అయిపోయింది, మురుకాలంలో పొల్లాడుతున్నామని చెప్పి అడిగితే అంటాడు దేవేంద్రుల వారు, ఏమి నారద ఇది హీనంగా అనిపిస్తుంది నీకేమన్నా, వచ్చి బుర్రకేస్తే అర్థమయ్యేది దీంట్లో సుఖం. ఇదొక సృష్టి విధానం అన్నమాట. హీనం అనేది అక్కడ ఉండదు, పోయిన తర్వాత అక్కడ వల్ల వాడికి చాలా ఉన్నతంగా గోచరిస్తుంది. అది ఇప్పుడు గత జన్మలలో ఎంత గొప్ప గొప్ప రాజరాలేదు అందరం, మీరేం తక్కువ కూర్చున్న వాళ్ళు. పూర్వజన్మలో మీరు పెద్ద రాజులు, రాజ్యాలు వేయలేరు, ప్రభువులై పాలన చేశారు, ఎంతో వైభవాల్లో మునిగి తేలారు. ఇప్పుడు పల్లెటూరులో చిన్న ఇంట్లో చిన్న గుడిసెలో కాపురం చేస్తూ ఉన్న విధానం. కాబట్టి అది అక్కడ, ఇది ఎక్కడ, ఇది వదులుకోంగా ఇది కూడా బాగానే ఉన్నది. అప్పుడు అది బాగా ఉంది, ఇప్పుడు ఇది బాగా ఉంది. కనుక ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాణికి సెట్ అయిపోతుంది అన్నమాట. అలాంటి ఆ విధానం ప్రకృతి అనేటువంటిది కలగజేసింది. అందువల్ల ఈ మోహములు అనబడేటువంటివి ఎమ్మటి అల్లిక వచ్చేస్తాయి అన్నమాట. 4 కోట్లు ఉన్నామంటే ఆ ఇంట్లో, ఇది నా ఇల్లే అంటాడు వాడు. కాదురా నీకు అద్దె ఇచ్చామన్నా, నీకు గడువు అయిపోవచ్చు, ఖాళీ చేయాలరా అని చెప్పనంటే ఎంతో బాధపడతాడు ఖాళీ చేయాలని చెప్పనంటే. ఎందుకు బాగా మక్కువ ఏర్పడిన దాని మీద, మమకారం ఏర్పడిన దాని మీద వదిలిపోవాలంటే కష్టం ఏర్పడుతుంది. 1,00,000 రూపాయలు అప్పిస్తే ఎంత సంతోషం తీసుకునేవాడికి, తిరిగే వాళ్ళంటే కర్ణుడు కవచకొండలో చీల్చి ఇచ్చినట్లుగా ఉంటుంది వానికి. తీసుకున్న పూట మాత్రం ఎండపూసలా తీసుకుంటాడు, ఇచ్చే పూట మాత్రం కర్ణుడు తన కవచకొండాలు కోసి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది వాడికి. అంత బాధతో పోతూ ఉంటే బాధ, వస్తూ ఉంటే సంతోషం. ఈ ప్రకారంగా మనిషి ఆ యొక్క మోహములు, రాగములు అన్నీ కూడా పెనవేసుకుని ఉన్నటువంటి విధానం. చుట్టేస్తాయి, కనపడవు అవన్నీ కూడా, మొత్తం చుట్టేస్తాయి అన్నమాట. ఆయన్ని తెంచుకోవడం సాధ్యం కాదు. ఇనప గొలుసులను తెంచుకోవాల్సేవా కానీ ఈ రాగపాశాలు, మోహపాశాలు తెచ్చుకోవడానికి అంత సాధ్యమయ్యేటువంటివి కాదు. ఎంత లెక్క పోయినా విరక్తితో పోయానంటాడు, వైరాగ్యం పుట్టిపోయానంటాడు. ఆ పోవటం ఇక హిమాలయాలకి, ఋషికేశం, హరిద్వారం, బదరు, ఉత్తరకాశం పోతాడు ఆ ఊపులో. ఆడ కూర్చున్నాక మళ్ళీ అమ్మట ఆ ఊపు తగ్గిపోతుంది. ఆ ఊపు తగ్గిపోయి, ఆ ఆవేశం తగ్గిపోయి మరి దీర్ఘంగా ఆలోచనలో పడతాడు. ఎందుకు వచ్చాను పని అవసరం ఇక్కడ దాకా, ఇంటికాడ ఉండి చక్కగా మంచిగా అమ్మగారు నీళ్ళు కాసేది, 7 నీళ్ళు కోడి పెట్టేది, టిఫిన్ చేసేది, టిఫిన్లో మంచి చట్నీ చేసేది, దోశలు చేసేది, ఇడ్లీ చేసేది, రకరకాలు చేసేది. ఇక్కడేమున్నాయని చెప్పేసి అని సుఖబ్రహ్మాశ్రమంలో పాఠశాల గీతా పాఠశాల పెడితే స్వామి గారు దానికి 100 మంది వచ్చారు. మొత్తం అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం. 100 మంది సెలెక్ట్ చేసుకున్నాం. గుండు కొట్టారు, తెల్లబట్టలు ఇచ్చారు, గీత మకరాంతం ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ మెడిసిను, ఫ్రీ మంగళి, ఫ్రీ అన్నీ ఫ్రీ. ₹1 లేదు అక్కడ. బ్రహ్మాండంగా సంవత్సర కాలం ఉండొచ్చు అన్నమాట. అలాగే సంతోషం కలిగింది. వచ్చిన పూట, రెండో పూట అన్నీ కూడా. ఇక ఆడ వారం అయింది. గీత నేనే పాఠశాల టీచర్ నేనే గీతా పాఠశాలకి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్లోకం, పదచ్ఛేదన, దండాన్వయము, అర్థము, విశేషార్థం, అంతరార్థాలు, బాహ్యార్థాలు, అవి ఇవి మొత్తం ప్రమాణంగా సాగిపోయింది. కనుక వారం అయిన కాడి నుంచి వాళ్ళకి మనసులో ఇల్లు జ్ఞాపకం వస్తుంది, పిల్లలు జ్ఞాపకం వస్తారు, భార్య జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ చూద్దామా ఒక సాంబారు, రసము, ఏం అవసరం ఏముంటుంది నీకు,
తెలుసుగా వ్యాసాస్త్రంలో ఏముంటుందో. ఏమేస్తారు? సాంబారు, రసం. ఉదయం పూట టిఫిన్ పొంగలి, ఉప్మా. దోశలు ఉండవు, గారెలు ఉండవు, పెసరట్లు ఉండవు, మినపట్లు ఉండవు, ఏముండవు. పొంగలి, ఉప్మా. త్వరగా అయిపోయే టిఫిన్లు అయ్యి ఎట్లా నీళ్ళు పోసామా, ఈ ప్రకారంగా వారం అయింది, సంవత్సరం ఉంటాయని చెప్పొచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి ఇక మనస్సు ఏమవుతుంది, అయ్యా పద సాలే, ఆశ్రమం వచ్చి అయిపోయింది, వారం అయిపోయింది, సప్తాహం అయిపోయింది, పద. మనస్సు ఊరుకోదు. మనస్సులో సంస్కారాలు ఉన్నాయి కదా, అరేకెత్తి అన్నమాట, ఖాళీ చేస్తాయి ఇక్కడికి అక్కడికి. అటు ఫ్రీగా ఉన్నాడు, సినిమాలకు పోయేవాడు, షికార్లకు పోయేవాడు, స్నేహితులతో తిరిగేవాడు, ఇంకా వినోద విలాసాలు మొత్తం కూడా అనుభవించి ఉన్న విధానము, అనేక రుచులు చవి చూసి ఉన్న విధానం. ఇక్కడేమి లేకపోయే, సినిమా లేదు, షికారు లేదు, ఏం లేదు, రూములో కూర్చోవడం, పైన గుండు, తెల్లబట్ట ఎడగపోతాడు వీడు. చివరికి 5 మంది ఉన్నారు, నలుగురు. సంవత్సరం అయింది, చివరికి నలుగురు ఉండరు. దాన్ని మీరు ఆశ్రమం, వ్యాసాశ్రమం మొదలు ఎన్ని రోజులు ఉంటారు? అలా సొప్పుకోదు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఏదో వైరాగ్యం ఆ విషయంలో వస్తుందంతే. ఆ వచ్చిన వైరాగ్యం కాసేపు మళ్ళీ కారిపోతుంది. మళ్ళా మమకారాలు, మోహాలు, సంఖ్యలు పెంచుకోవడం సామాన్య విషయం కాదు. కనుక ఉన్న చోటే ఉండి మీరు ధ్యానం చేసుకోండి అనేటువంటి మాట. అందువల్ల శాస్త్రం చెప్పింది, కాంక్షంతఃకర్మణాం సిద్ధిం యజంతైహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే. ఈ మానవ లోకంలో చాలామంది కాంక్ష గలవారై ఇహ దేవతాః, ఈ లోకంలో దేవతలని ఆరాధన చేసే విధానం ఉన్నది. కాబట్టి పూజ చేస్తే మోక్షం వస్తుందా, యజ్ఞం చేస్తే మోక్షం వస్తుందా, అభిషేకం చేస్తే మోక్షం వస్తుందా అనే పాయింట్ ఏం అవసరం లేదు. దేనికుండే ప్రయోజనం దానికి ఉంటుంది. మోక్షం రావాలంటే ధ్యానమే చేసుకోవాలి. ఇంకొకటి చేసి ఎట్లా ఫ్యాన్ వేస్తే కాంతి వస్తుందా? ఎయిట్ మానుకో, ఎయిట్ మానుకోండి, కాంతి రాదు కదా, ఎందుకు వేస్తున్నా ఫ్యాను? దానికుండే ప్రయోజనం దానికి ఉంటుంది, బొలుపుకుండే ప్రయోజనం బొలుపుకుంటుంది. అట్లా లోకంలో మనం వాటిని వాడుకుంటూ ఉన్నాం. గ్రైండర్ ఉన్నది, అది ఒక పని. మిక్సీ ఉన్నది, అది ఒక పని. వాషింగ్ మెషిన్ ఉన్నది, అది ఒక పని. టీవీ ఉన్నది, దాని పని దానిది. ఇట్లాగా దేనికి ఉండేటువంటి ప్రయోజనం దానికి ఉంటుంది. అట్లా ఒక ప్రయోజనాన్ని అపేక్షించి వ్యక్తి అయిన వాడుకుంటూ ఉంటాడు. అదే ప్రకారంగా మోక్షం అనే విషయం వచ్చినప్పుడు నివృత్తి మార్గం, హంస యొక్క ఆశ్రయము, నిశ్చల భావనతో ధ్యానం చేసి మోక్షానికి వెళ్ళవలసిన విధానం. ఇది కావాలా ఈ మార్గంలోపో, అది కావాలా ఆ మార్గంలోపో, ఇది కావాలా ఈ మార్గంలోపో. ఇది మనకి శాస్త్రం, వేదము అందించినటువంటి యొక్క విధానం. మనం దేన్ని కూడా నింద చేసే అవసరం లేదు, నింద చేయాల్సిన అవసరం లేదు. ఏ యొక్క అపేక్ష కోరినవాడు దాన్ని ఆశ్రయిస్తాడు. ఏ అపేక్ష కోరినవాడు దాన్ని ఆశ్రయిస్తాడు. కనుక అన్నీ కూడా ఒకే వస్తువు ఇవ్వలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పనే జరుగుతుంది. అవన్నీ ఉపకరణాలు. అంటే లోకంలో ఉన్నటువంటి ఇలాంటి ఈ పదార్థాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఏర్పడుతుందో అట్లాగా దేవతా ఆరాధనల ద్వారా వాటికి వచ్చే ప్రయోజనం వాటికి ఉంటుంది. అందువల్ల వాటిని దేవతలు అర్చిస్తారు, ఆరాధిస్తారు, వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు అవుతారు.
ఏదో వాళ్ళకున్న బాధలు దుఃఖాలు సమస్యలను పోగొట్టుకుని ఏదో ప్రశాంతంగా ఉండే విధానం వాళ్ళు చేసుకుంటారు. అందుచేత ఆ మార్గము వేదం ఇచ్చింది, ఈ మార్గము వేదం ఇచ్చింది. మోక్ష విషయంగా ఉపనిషత్తులుగా ఈ మార్గం ఇచ్చింది. కామ్య సంబంధముగా వాళ్ళకి ఉన్నటువంటి బాధలు దుఃఖాలు ఉపశమనం చేసుకోవటానికి ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో మనసు లోపల అనేకటువంటి యొక్క బాధలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికొకరు చెప్పుకోవాలనేటువంటి భావం కూడా ఉంటుంది మనిషికి. ఎవరైనా ఆత్మీయులు దొరికితే ఈ బరువుమందు దించుకోవాలి, లోపల ఉన్న బరువుమందు దించుకోవాలి. చెప్పుకుంటే బరువు దిగుతుంది అన్నమాట. అవన్నీ మరి చెప్పుకోవాలంటే ఎవరు వినేది? ఎవరు అంటారు? నువ్వు పెట్టుకో బోర్డు, మీ బాధలన్నీ నేను వింటాను. ఈ 10 to 12 వరకు మీరు రావచ్చు. మీకు ఏ బాధలు అయితే ఉన్నావో మీకు ఉపదారుస్తాను, ఈ బాధలన్నీ నేను శ్రద్ధగా భక్తిగా వింటాను అనే విధానం బోర్డు పెట్టామనుకో 10 to 12 క్యూ కడతారు. నీకు ఓర్పు ఉండాలి, నీకు ఓర్పు ఉండాలి. నువ్వు కూర్చుంటా, దేవతలా కూర్చుంటావా? నువ్వు కూర్చోలేవు. అమ్మవారైతే ఉదయం 4-6 కల్లా తలుపు తీసాం కదా, 12 దాకా ఓపెన్లో ఉంది. అక్కడ కూర్చో, అమ్మ ఇదిగో మా బాధలు, మా దుఃఖాలు, మా ఇంట్లో మా అబ్బాయి మాట్లాడలేదు, మా అమ్మాయి పెళ్ళి కావాలి, మా వారికి ఉద్యోగం మంచి ట్రాన్స్ఫర్ రావాలి, బాగా ఉన్నత పదవులు రావాలి చెప్పుకోవటంలా ఆమె ఉంటుంది. నీకు ఆ ఓపిక లేదు, ఆమెకు ఆ ఓపిక ఉన్నది. కాంచంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా. యజంతే పూజ చేస్తూ ఉన్నారు. ఎందుకు పూజ చేయటం అంటే మోక్షం కోసమా? ఈ మోక్షం ముందు కావాలి, మాకున్న బాధలు మోక్షం కావాలి ముందు. ఇవి తీరితే అప్పుడు తీరిగ్గా మీలాగా మేము కూడా వచ్చి ఉపన్యాసం వినడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన కోసం స్వామి చెప్పింది ఎక్కడ, అది కూడా ఒక ప్రకారం ఉన్నది. దానిని తక్కువగా మనం భావించవలసిన అవసరం లేదు. వాళ్ళ బాధలకి వాళ్ళకి అయి ఉన్నాయి. మన యొక్క జన్మరాహిత్యానికి మనకి ఇది ఉన్నది. ఈ రూట్లో పోయేవాడు ఇటు పోతాడు, ఆ రూట్లో పోయేవాడు అటు పోతాడు. కాబట్టి మనం దాని గురించిన ఆక్షేపణ లాంటివి చేయాల్సిన అవసరము లేదు. కాంచంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి. క్షిప్రం అంటే శీఘ్రంగా వస్తాయన్నమాట. ఈ కామ్య సంబంధముగా ఉన్నటువంటి యొక్క విధానాలన్నీ కూడా ఆరాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఫలితములు శీఘ్రంగా అతి త్వరగా వస్తాయన్నమాట. అంత క్షిప్రం, ఆ శీఘ్రముగా వచ్చే విధానం ఇక్కడ లేదు. మళ్ళా ఇది మోక్ష విషయం జ్ఞాన విషయం చూసా ఇక్కడ లేదు. దీనికై చెప్పాడు, ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ అని పదం వాడాడు. అనేక జన్మ సంసిద్ధ. ఇక్కడ క్షిప్రం భవతి, క్షిప్రం హి మానుషే. క్షిప్రం శీఘ్రంగా వస్తాయి చెప్పనే మాట. కనుక బ్రహ్మము యొక్క ప్రాప్తి అనేటువంటిది మాత్రం చాలా సమయం పట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ములాల స్వాములు గోగర్భంలో పోయి కూర్చున్నాడు. అక్కడ ఏమున్నాయి ఎక్కడ చెప్పండి? పులులు, సింహాలు, తేళ్ళు, కప్పలు, నానా రకాలై ఉన్నటువంటి జీవుల మధ్యలో కూర్చొని చేశాడు అంటే ఆ వైరాగ్యం ఉంది కాబట్టి చేయగలిగాడు, చేశాడు, పట్టుదలగా చేశాడు. అట్లా రమణ భగవాన్ వారు కూడా తిరుమన్నామలైపోయి ఆయన గుహల్లో కూర్చున్నాడు. చెవులు కుట్టినా దోమలు కుట్టినా తట్టుకుని నిలబడి తపస్సు చేసినటువంటి విధానం. ఆ గుహల్లో ఏముంటాయి చెప్పండి? అక్కడ ఉరుపులు ఉంటాయా, దిండ్లు ఉంటాయా, దోంతరలు ఉంటాయా, ఏసీలు ఉంటాయా, ఫ్యాన్లు ఉంటాయా? ఏముంటాయి? ఎన్ని ఉన్నా మనం చేయట్లేదుగా. అవన్నీ లేకుండా ఉన్నా చేశారు వాళ్ళు. ఇవన్నీ ఉన్నా మనం చేస్తున్నామా? దాన్ని వైరాగ్యం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. కనుక ఆ ప్రకారంగా ఇది కొంచెం సాధనా సంబంధమై ఉన్నటువంటి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము అది చాలా ప్రయత్నంతో చేరి ఉన్నటువంటి విధానమే. ఎందుకంటే మరి యోగి సంశుద్ధ కిల్బిష. కిల్బిష అంటే పాపాలు అనేక జన్మలుగా పెరిగిపోయి ఉన్న పాపాలు సూక్ష్మదేహంలో పడ్డాయి. మనం మొత్తం కడుక్కోవాలిగా. మనం ఆ పని మనదే కాదు, కడుక్కోవాల్సిన పని. ఎవరో కడుగుతారా? మనకున్నటువంటి కల్మషాలు, మనకున్న దోషాలు, మన ఇల్లు మనం కడుక్కోవాలి. అది కడగలుగా లోన పడ్డటువంటి యొక్క సూక్ష్మదేహంలో
ఆ దోషాలు మొత్తం చేరిపోయాయి కాబట్టి అవి కడుక్కుంటే తప్ప నువ్వు ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి పరమాత్మ ఏమన్నాడు, యోగి సంశుద్ధ కిల్బిష. కాబట్టి ప్రకరణ కాంచంతఃకర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కాబట్టి పైనేమో ఆ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని పై శ్లోకాల్లో చెప్పాడు. ఇక్కడ కామ్య సంబంధముగా ఉన్నటువంటి యొక్క భావాన్ని కూడా అందించి మరొక అంశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇది మాం యో విజానాతి కర్మభిః న స బధ్యతే. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, మయా నా చేత సృష్టం సృష్టింపబడ్డాయి. చాతుర్వర్ణ్యం అన్నాడు, 4 వర్ణములు. ఏవా 4 అని చెప్పనంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి లోకంలో ఉన్నాయి. 4 కూడా ఉన్నాయి. కనుక ఈ 4 కూడా మయా నా చేత గుణానాం కర్మాణాం విభాగశః, గుణములను అనుసరించి కర్మలను అనుసరించి వాళ్ళకు ఆ ప్రకారముగా ఏర్పాటు చేయటం జరిగింది. కనుక ఈ ప్రకారముగా ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది మరి సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి విధానము. ఇవి పుట్టుకతో వచ్చాయా అని చెప్పనంటే గుణానాం కర్మాణాం విభాగశః అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ పుట్టుకతో అనే అంశము కాదు, ఆ గుణాలను బట్టి వాళ్ళ కర్మలను బట్టి ఆ విధంగా వాళ్ళకి ఈ 4 అంశాలు ఉన్నాయి అనేటువంటి విధానం. ఇది చెప్పే విధానం, శ్లోకం చెప్పే విధానంలో మాత్రం వాళ్ళ గుణాన్ని బట్టి అది నిర్ణయిస్తుంది, వాళ్ళ కర్మను బట్టి ఏర్పడేటువంటి అంశముగా ఉన్నది అని చెప్పేసి అని. కాబట్టి ఈ 4 వర్ణములు అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి విధానము. ఏమండి 4 కూడా మరి పరమాత్మ నిర్మాణం అని చెప్పి అంటున్నారు కదా, ఇండియా వరకే ఉన్నాయా, వేరే దేశాల్లో కూడా ఉన్నాయా? ఉన్నాయి. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఐరోపియా, స్విట్జర్లాండ్, దుబాయ్, ఎన్నో ఉన్నాయి కదా. ఆడ కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉన్నారా? ఇండియాలో కూడా ఇస్లామిక్ వాళ్ళలో లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, క్రైస్తవులు ఉన్నాయి, బౌద్ధుల్లో ఉన్నాయి, జైనుల్లో ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. చూడండి ఒకసారి, ప్రచారణ చేయండి. గడుం బిగుల్స్ పరిశోధన చేయి, ఉన్నాయా లేవో అని చెప్పాలి. ఉన్నాయా చూడాలి. స్వామి చెప్పారు కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం, విచారిస్తాం, నిగ్గు తేలుస్తాం. వచ్చే సంవత్సరానికి మీరు రిపోర్ట్ అందిస్తాం. మీకు ఈ సంవత్సరం అంతా చేసి వచ్చే సంవత్సరానికి మీకు అన్ని దేశాలు పోవాలి కాబట్టి, అన్ని దేశాలు పోవాలి కాబట్టి, అన్ని దేశాలు విచారించాలి కాబట్టి, అట్లాగా చేసిన తర్వాత మీకు రిపోర్టు వచ్చే సంవత్సరం కల్లా అందిస్తాము, చాతుర్మాసానికి అందిస్తాము. కాబట్టి ఏంటంటే ఈ 4 వర్గాలు పేర్లు అనేటువంటివి లేకపోయినా వాటి ఉనికి ఉన్నదన్నమాట. అందుకే ఈ 4ంటిని మీకు పురుషోత్తములో సర్వేశ్వరుని యొక్క శరీరంలో భాగాలుగా పోలిశారు. బ్రాహ్మణోశముఖమాసీతు బాహూరాజన్యకృత హృదస్య అద్వైశ్య పద్భ్యాం శూద్ర అజాయత అని ఈ 4 కూడా భగవంతుడు సర్వేశ్వరుని యొక్క శరీరంలో భాగాలుగా. ఎందుకంటే 4 అనేది ఉంటేనే సొసైటీలో వ్యవహారం జరిగే అవకాశం అన్నమాట. అయితే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 ఎక్కడండి అని చెప్పి అనవచ్చు. అయితే 4 వర్గాలు సమాజం అంతా ఉంటాయి. అంటే ఏంటి? కార్మికులు, కర్షకులు, అట్లా రవాణా చేసేటువంటి వారు, పరిపాలన చేసేటువంటి వారు, ధర్మాలు బోధించేవాడు. 4 సమాజంలో అవసరం. కార్మికులు, కర్షకులు ఉత్పత్తి చేయాలిగా పదార్థాలని,
ఉత్పత్తి అయిన పదార్థం 10 మంది 10 గ్రామాలకు పంపాలిగా, రవాణా చేయాలిగా. ఆడే ఉంటే ఏమవుతుంది, కుళ్ళిపోతుందిగా, రవాణా చేసేవాళ్ళు కావాలి. అట్లనే ఒక ప్రభుత్వం ఏర్పడి పరిపాలన చేసేటువంటి యంత్రాంగం కావాలి. అప్పుడు రాజులు అన్నాం, ఇప్పుడు మంత్రులు అన్నాం, పరిపాలనా విధానమేగా. అట్లా మేధావర్గం, సమాజానికి ఒక చక్కటి సందేశం ఇచ్చే మేధావర్గము ఉండాలి. వాళ్ళు మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, బ్రహ్మజ్ఞానులు ఏదన్నా కావచ్చు అన్నమాట. ఒక మేధావర్గం ఉండాలి. ఈ 4 కూడా ఎక్కడికి పోయినా ఉంటాయి. ఏ దేశం అన్నా పో, కార్మికులు, కర్షకులు, రవాణా చేసే వ్యాపారస్తులు, పరిపాలన చేసే నాయకులు, ధర్మాధర్మాలను బోధించేటువంటి యొక్క మేధావర్గము, కోర్టులు కావచ్చు. కోర్టులన్నీ కూడా మేధా సంబంధ వ్యవహారమే కదా, న్యాయాన్యాయ విచారించేటువంటిది. ఈ 4 లేకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా? ఇది కూడా చూడండి, పరిశీలన చేయండి. 4 లేకుండా దేశం ఉందా? దీంట్లో ఏది ఉన్నతము, ఏది హీనము? అందరూ సమాన విధానమే. ఎందుకంటే వాడు హీనవరా, నువ్వు పాదాల కాడ ఉండవు చీ అన్నావు అనుకో, వాడు కోపం వచ్చి ఆ పొలుగు పార మొత్తం పక్కన పారేసాకొని పడుకున్నాడు. లేదిక దుక్కుదనం లేదు, గెందే లేదు, పంట పండలేదు. భయాలు ఏంటంటే ముగ్గురు మీరు పండిస్తే పై వాళ్ళు తిని పడుకుంటారు. మీరు పండిన సార్లు కింద పండిస్తే కదా ఆ పై వాళ్ళు భోంచేసేది. వీడు చేయలే, నన్ను హీనంగా భావించారు కాబట్టి, మీరు నన్ను పాద భాగంలో పడేశారు కాబట్టి, నేను ఈ విధంగా నన్ను తక్కువగా చేశారు కాబట్టి నేను పంటలు పండించను, వ్యవసాయం చేయను అనే ఉద్దేశంలో మానేసుకుంటే ఏం చేస్తారు? ఎవరికి వాళ్ళే పారా పలుగు పట్టుకొని కొంత స్థలాలు తీసుకొని దాన్ని వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. మీ ఇంటికాడ మీరే వ్యవసాయం చేసుకోవాలి, మీరే పండించుకోవాలి. ఆ పండించట్లా వాడే అది మానేశాడు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తేనే సమాజం అంతా కూడా సక్రమంగా ఉండే విధానము. వాస్తవికంగా చూస్తే మనం నమస్కారం కాళ్ళకు పెడతాం, తలకాయ పెడతామా? నమస్కారం ఈ పొరగ పెడతా, కాలక తలకాయగా నమస్కారం పెట్టేది. కృష్ణుడు ఉన్నాడు, స్వామి తలకాయ నమస్కారం అంట, పాదాల నమస్కారం అంట. ఆ నమస్కారం పెట్టి వాడికి పండిస్తూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, ఎండ వాన అనకుండా తడిస్తా కష్టపడుతూ ఉన్నాడు. వాడుకుండే పూజ్యత వాడికే ఉంది, ఎవరికుండే పూజ్యత వాళ్ళకున్నది. అందరూ కలిసి చేసుకుంటేనే బాగా ఉండే వ్యవహారం అవుతుందన్నమాట. అంతేనా? ఉండాలి లేదా? అటెన్షన్ అని చెప్పింది, అందరు ఉంచామని చెప్పింది అన్నమాట. అందరు ఉంచున్నారు. ఎవరు పెద్ద? దీంట్లో ఎవరు పెద్ద? 1 2 3 4 5 ఎవరు పెద్ద? నేను పెద్ద అందరికంటే. కాబట్టి నా మాట మీరు అనాలి అందరూ కూడా. నేను పెద్ద కాబట్టి నా మాట మీరే అందరూ వినాలని చెప్పని శాసించానన్నమాట. ఏమి నీ పెద్దరికం? గొడవకు వస్తే పారిపోతావు నువ్వు, ఎవరు నిలబడతారు? నేను నిలబడి రారా చూసుకుందాం అని చెప్పేసి. ఈ గృహంలో ఏదన్నా నిలబడి పోరాటం చేసేవాడు ఉంటే నేను, నువ్వేమయ్యావు? తలకాయ వంచి పారిపోయావు. ఎందుకురా సోడదమ్మలారా? నిలబడాలి ఎవరన్నా వస్తే. కాబట్టి నేనే ఇంటికి పెద్ద అని, నేను పౌరుషం గలవాడిని, నన్ను గౌరవించండి, నన్ను మీరు అందరూ కూడా పెద్దగా భావించండి అని చెప్పింది ఇదన్నమాట. తర్వాత ఇది వచ్చింది, పొట్టిగా అగత్యుడిగా భావించండి. పొట్టివాడు గట్టివాడు, నేను ఒక పక్షంలో ఉంటా, మీరు నలుగురు ఒక పక్షంలో ఉంటారు. నేను ఒక్కడనే చాలు ఏదైనా లాగాలని చెప్పనంటే, నేను కనుక లేకపోయాననుకో నలుగురుండి ఏం చేస్తారు మీరు? నేను బలం గలవాడిని ఇంటికి, పొట్టివాడినైనా గట్టివాడిని, నన్ను మీరు కొలవండి, నన్ను ఆరాధించండి, నాకే నమస్కారం చేయండి అని చెప్పన్నది. ఏది? బట్టను రేలు ఉంగర పేరు వచ్చింది. అరే నాయన, నేనురా గొప్ప, రాజులన్నీ ముద్రలు నా చేతికి ఉంటాయి, నా ఏళ్ళు ముద్ర వేస్తే మీ పని ఖాళీ. రాజులకి ముద్ర లేకుంటాయి, ఇక్కడ ఉంటాయి ఏలుకి.
కనుక ప్రభుత్వం అంతా ఇప్పుడు నా చేతుల్లో, నా హస్తగతంలో ఉన్నది. ఒక ముద్ర వేశానంటే మీ పరిస్థితులు అంటుంది ఉంగరపు వీరళ్ళు. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే చివరిది నాకేం లేదు. ఎంత హీనమా! అసలు నేనే ఇహానికి పరానికి సుఖాలకు కారణం. ఎంతో మీరు ఏరి కోరి వివాహం చేసుకుంటే వధువు ఎవరు పట్టుకుంటుంది? చూశారక పెళ్ళిళ్ళలో ఎవరు పట్టుకుంటుంది? అమ్మగారు. ఇది ఇట్లా పెడతారు కదా అనుబంధం. ఇహానికైనా పరానికైనా సుఖాలు నా ద్వారా రావాల్సిందే నేను అని చెప్పాను. ఆలయానికి పోయినా గురువు వద్దకు పోయి నేను ముందు ఉంటాను, వెనకాల మీరు నుంచోవాలి అంటాను. నుంచోండి వెనకాల, నేను ముందు. ఇట్లాగా చూస్తే ఎవరికుండే ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. దాంట్లో తక్కువ ఎక్కువ అనడానికి ఏమిటి అక్కడ? ఇంకా అందరూ కలిసి ఉంటేనే నీకు ముద్ద నోట్లో పోయే పరిస్థితి. ఈ కొట్టుకు తెచ్చాయనుకో, ఈ కొట్టుకు ముద్ద లేదు, ఇక నోట్లో పోదు. అట్లా సమాజంలో కూడా అందరూ సమాన బాధ్యతలు వహించే చేస్తూ ఉన్న విధానం కాబట్టి తక్కువ ఎక్కువ భావాలేమి అవసరం లేదు. నలుగురు ఈశ్వరుని యొక్క శరీరంలో భాగాలు కాబట్టి బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహు రాజన్యకృత అద్వైశ్య పద్భ్యాం శూద్ర అజాయత. కనుక గుణానాం కర్మణాం విభాగశః, గుణాలని కర్మలను అనుసరించి వాళ్ళకు వాళ్ళ యొక్క యోగ్యతలు ఏర్పడుతూ ఉన్నాయి. బ్రహ్మజ్ఞాని కావాలంటే ఏం కావాలి? గుణం, సాత్విక గుణం కావాలి. సాత్విక గుణం ఉండి యోగ సాధన చేస్తే, జ్ఞానపరంగా పయనిస్తే అతడు బ్రహ్మజ్ఞాని అవుతూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని అని అంటాం. అందుచేత ఈ నాలుగు కూడా మయా సృష్టం అనే మాట ఇక్కడ స్వామి వాడుతూ ఉన్నారు. వీటి గురించి మీకు 18వ అధ్యాయంలో వస్తుంది. 18వ అధ్యాయం 4 వర్ణాల గురించి అక్కడ చెప్పుకొస్తాడు. బ్రాహ్మం కర్మ స్వభావజం, క్షాత్రం కర్మ స్వభావజం, కృషి గోరక్ష వాణిజ్యం, వైశ్యం కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాభి స్వభావజం. ఏమి అట్లాగా అక్కడ చెప్పేటువంటి యొక్క అస్తిత్వపు లక్షణాలు ఇవన్నీ కూడా ఆయా గుణాలను బట్టి వాళ్ళల్లో ఏర్పడేటువంటి స్వాభావిక కర్మలు అనేటువంటివి. వాటిని బట్టే వాళ్ళకు ఆయా స్థానాలలో నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి యొక్క భావన. కాబట్టి ఇక్కడ ఏంటంటే భగవంతుడే సృష్టించాడా 4 వర్ణాలు? కులకుంపట ఆయనే పెట్టిందా అనే భావం కూడా వస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, మయా నా ద్వారా సృష్టింపబడ్డాయని చెప్పనే మాట వాడటం కారణంగా ఓహో నువ్వు పెట్టావు కులకుంపటై లోకంలో కొట్టుకు సాహం అని చెప్పి అనే భావం వస్తుందిగా. మయా సృష్టం చెప్పాడు, నా వల్ల సృష్టింపబడ్డాయని చెప్పేసి అని. అయ్యా నేను సృష్టించడం అంటే గుణానాం కర్మాణం విభాగశః, గుణములను బట్టి కర్మలను బట్టి ఏర్పడిన అంశమే తప్ప అది నేను పెట్టాననేటువంటి యొక్క మాటగా కాదురా అనేటువంటిది కూడా ఇక్కడ అర్థం మళ్ళా స్ఫురించే విధానం అన్నమాట. దానికేనంటే ఈ 4 తీసేసుకోండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే తీసేసుకోండి. కార్మికులు వద్దు, కర్షకులు వద్దు, రవాణా చేసేవాళ్ళు వద్దు, పరిపాలకులు వద్దు, మేధావర్గం వద్దు. తీసే 4 పెట్టుకో, ఎట్ట పెడతా పెట్టు. 4 నీకు ఇష్టం లేదని చెప్పన్నావు కదా, మొత్తం ప్రకారం నెట్టయి. మరి వ్యవహారం చేయి, ఎట్లా చేస్తా? పండించేవాడు కావాలి, రవాణా చేసేవాడు కావాలి, పరిపాలన చేసేవాడు కావాలి. పరిపాలకుడు లేకపోతే ఏమవుతుంది? బలం గలవాడు రాజ్యం, బలం గలవాడు బలహీనుని పడతాడు, దోసుకుపోతాడు. అలా జరగకుండా అందరూ కూడా సమభాగముగా ఉన్నటువంటి వనరులు అనుభవించాలని చెప్పి అన్నట్లయితే దాన్ని శాసనం చేసేటువంటి ఒక పరిపాలకుడు కావాల్సి ఉంటుంది. రాజు అంటావా, మంత్రి అంటావా, ఇంకేమంటావా, నీ ఇష్టం, ఏ పనిని పెట్టు. అట్లనే ధర్మం ఏదో, అధర్మం ఏదో, జ్ఞానం ఏదో, అజ్ఞానం ఏదో, మోక్షం ఏదో, బంధం ఏదో ఇవన్నీ చెప్పేటువంటి వాడు కావాలి. కనుక ఈ ప్రకారంగా ఉన్నటువంటి విధానములో మనకి ఇది వ్యావహారికముగా ఉన్నటువంటి యొక్క అంశములో చెప్పేటువంటి యొక్క భావన ప్రతిదానికి కూడా చూస్తే అటు వ్యావహారిక అంశము ఉంటుంది,
పారమార్థిక అంశం కూడా ఉంటుంది. పరమార్థ సంబంధమై ఉన్న అంశము ఉంటుంది, వాక్యార్థము ఉంటుంది, అంతరార్థము. బ్రాహ్మణో సమగమాసీత్ బాహురాజన్య కృత. తర్వాత గురుద్వైశ్య పద్భ్యాం శూద్ర అజాయత. ఇక్కడ పద్భ్యాం ద్వయం పాదద్వయం. పద్భ్యాం శూద్ర అజాయత. అజాయత అంటే పుట్టెను అని అర్థం వస్తుంది. ఈ అజాయత అనే పదం పైన చెప్పాల, ఇక్కడ చెప్పాడు అజాయత అనగా పుట్టెను అని మార్చుతాడు. మిగతావన్నీ కూడా అక్కడ క్రియాపదాలు వేరే వేరే వాటిలో వాడాడు. అంటే ఏమిటో చెప్పారంటే దీంట్లో ఒక పారమార్థిక అంశం అంటే వ్యావహారిక అంశాన్ని చూసాము. రెండు పారమార్థిక అంశం ఏంటని చెప్పానంటే జన్మనా జాయితే శూద్ర అనే పదం ఒకటి వాడారు. జన్మత ప్రతి ఒక్కరు కూడా శూద్రులు అనే పదం వాడారు. కర్మణ జాయితే ద్విజ. కర్మణ అని చెప్పానంటే ఉపనయన సంస్కారాన్ని అనుసరించి అతనికి ఈ ద్విజుడు అయ్యే విధానం ఏర్పడుతుంది అనేటువంటి ఒక మాట. అందువల్లే పుట్టుకతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా శూద్రత్వం అనేటువంటిది ఆపాదింపబడ్డప్పుడు దాన్ని గాయత్రి మహామంత్రము, యజ్ఞోపవేత ధారణ, ఇట్లా ఉపనయన సంస్కారం అనేటువంటి యొక్క అంశముల చేత జన్మత వచ్చినటువంటి యొక్క శూద్రత్వ భావాన్ని ఈ కర్మ ద్వారా దాన్ని తొలగింపజేసుకోవటం జరిగింది అనేటువంటి విధానంగా చెప్పుకొచ్చే మాటలు. అంటే ఏంటంటే శూద్ర అంటే షుక్కు అనే ధాతు అన్నమాట. షుక్కు శుచవు. ప్రతి ఒక్క ప్రాణి విశ్వంలోకి నవ్వుతూ వస్తూ ఉంటాడా, ఏడుస్తూ వస్తాడా? పుట్టగానే బిడ్డ నవ్వుతాడా, ఏడుస్తాడా? ఏమ్మా? ఎందుకు ఏడవటం వాడు? ఇప్పుడు జైలుకు పోయిస్తున్న వాడు ఏడుస్తాడు, నవ్వుతాడా? 9 వారాలు జైల్లో ఉన్నటువంటి వాడు బయటకు వచ్చాక వాడు నవ్వుకోవాలి. వాడు ఆడవటం ఎందుకు? ఏ కర్మ వాడు ఆడవటం వాడికి చెప్పాలి. వాడికి ఎందుకు పడ ఏడుస్తున్నావు నువ్వు? నవ్వరా అని చెప్ప. కాబట్టి దాన్ని జన్మ దుఃఖం. దుఃఖంతో మానవ జన్మ ఆరంభమవుతుంది. అంకురార్పణం, శంకుస్థాపన. దుఃఖంతో వాడి జీవితం ఆరంభం. అక్కడి నుంచి ఇక అనేక దుఃఖాలు. చిన్నప్పుడనే దుఃఖాలే, వాళ్ళు వీళ్ళు కొట్టే, వాడు వీడు కొట్టే దుఃఖం. బడికి పోకపోతే ఇంట్లో వాళ్ళు కొడతారు, బడికి పోతే అయ్యవారు కొడతాడు. వీధిలో వచ్చి ఏడుతాడు అన్నవాడు. నానా తాండాలు పడ్డాడు, ఏదో పరీక్షలు రాశాడు, ఎగ్జామ్స్ రాశాడు, తెప్పలు పడ్డాడు. ఎట్టకేళ్ళకు పట్టా చేతితో పట్టుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, ఇది తప్పిందిరా, పోయింది ఈ బాధ. పట్టా చేతికి వచ్చింది, డిగ్రీ చేతికి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఉద్యోగ ఏట. పొద్దున్న లెగవాలి. వాడు బ్యాచులర్ కాబట్టి ఎక్కడో టౌన్లో పోతాడు, చిన్న రూమ్ చేసుకుంటాడు, వంట అది పెట్టుకుంటాడు. పొద్దున్న లెగవాలి, పాత్రలో తోముకోవాలి, వాడే వండుకోవాలి, వాడి టిఫిన్లో పెట్టుకోవాలి, వాడు కొంత భోజనం చేసుకోవాలి, పరుగులు తీయాలి, ఆఫీసులకు పోవాలి, ఇక్కడికి పోవాలి. నాన్న తంటాలు పెడతాడు. ఎట్లా ఉద్యోగం ఏదో సంపాదించుకుంటాడు, చిన్న క్లర్క్ ఉద్యోగం ఏదో సంపాదించుకుంటాడు. అమ్మయ్య, ఈ దుఃఖం కాస్త పోయింది అనుకున్నాడు. అది పోయాక మళ్ళా మరి వాడు బ్యాచులర్, బ్రహ్మచారి. మరి ఇంట్లో మొత్తం చింపుకోవాలి, కడుక్కోవాలి, వండుకోవాలి, టిఫిన్లో పెట్టుకోవాలి, పరుగులు తీయాలి. ఆలస్యంగా పోతే ఆఫీసర్ తిట్టే, బుద్ధి జ్ఞానం లేదా, టైం అవుతుంది, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చావు. ఈ దుఃఖాలు, ఈ బాధలన్నీ ఉంటాయి. ఇవన్నీ పోవాలని చెప్పనంటే లైఫ్లో వైఫ్ వచ్చేసిందా అని చెప్పనంటే చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా వండి పెట్టి తింటూ ఆఫీస్కు పోయేస్తూ ఉండొచ్చని చెప్పే ఉద్దేశంతో మరి ఏదో ఒక సంబంధం చూసుకుంటాడు. 3 వేస్తాడు. 3 నాళ్ళ ముచ్చట అయిపోతుంది. ఆ తర్వాత పిల్ల జల్ల గొడ్డు గోద మొత్తం తట్టబుట్ట మొత్తం వచ్చి కూర్చున్నాడు. ఈ సంసారం లాగలేక ఈదలేక వాళ్ళ కాన్వెంట్ ఫీజులు, వాటి పుస్తకాలు, వాటి లెక్కర్లు వాడికి ఆరంభమైనట్లే మళ్ళీ దుఃఖం, ఇంకో దుఃఖం ఆరంభమైందిగా. ఈ దుఃఖం పోవాలని చెప్పి అనుకున్నాడు, ఆ దుఃఖం పోయింది, ఇంకో దుఃఖంలో పడ్డాడు. అన్ని సమస్యలే, ఏది చూసినా సమస్యలే అనుకుంటాడు. ఎంత పాటలు పడుతూ, ఎంత ఇబ్బందులు పడుతూ, మా వాడు బాగా పెరిగి పెద్దవాడే చదువుకుని, డిగ్రీ చదువుకుని, ఉద్యోగం చేస్తే, వాడు పెళ్లి చేస్తే, కోడలు వస్తే, అప్పుడు మేము ఇద్దరం కూడా హాయిగా చేసి పెడుతూ ఉంటే తమ్మగా తిని పడుకుంటామని ఆశ వాడికి. ఆ ఆశ ఊహతో ఈ దుఃఖం అంతా భరిస్తాడు.
ఏ ఆ అమ్మాయిలు పెళ్లి చేసి వాళ్ళ కల్లుళ్ళకి మళ్ళా వాడు కారు అంటాడు, ఒకటి విమానం అంటాడు, ఒకటేమో రాకెట్ అంటాడు, ఒకటేమో హెలికాప్టర్ అంటాడు. కొని పెట్టాల్సిందే. పండగ రాను, సంక్రాంతికి రాదు, హెలికాప్టర్ వేస్తేనే వస్తా అంటాడు. వస్తాడు ఇవ్వకుండగ అట్లాగే రాయినా ఇస్తా అని చెప్తా. కోరికలు ఇస్తాడు. ఎందుకు వాడు సంపాదించాల? ఉద్యోగం చేసి అప్పు చెయ్యి, ఇల్లు అమ్మేసేయి. నా పరిస్థితి ఏమిటిరా, నాకెందుకు? ఇలా అయిపోయింది. అల్లుళ్ళు కూడా అరే వాళ్ళకు ఉన్నదా లేదా, ఆయన మంచిగా బిడ్డను కన్నాడు, చదివించాడు, సంగీతం నేర్పాడు, డ్యాన్స్ నేర్పాడు, మరి అన్ని విధాయకాలుగా అమ్మాయిని ఎంతో గొప్పగా తయారు చేసి నీ భాగస్వామ్యముగా నీ చక్కగా సేవ చేయటానికి, నీ వంశాభివృద్ధి చేయటానికి, నీ గృహం నీ సేవ చేయటానికి ఇచ్చినప్పుడు ఎంత కృతజ్ఞతాభావంతో నమస్కారం చేయాలిగా. అసలు కాళ్ళు కడగాల్సింది వీడికి కాదు, పడవకే, ఆయన కడగాల కాళ్ళు. మామగారు అత్తగారు ఉన్న చూసా, వాళ్ళ కడగాల కాళ్ళు. ఎందుకంటే ఈ అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి చదివించి సంగీతం నేర్పి అన్నీ నేర్పి నీకు భాగస్వామ్యముగా నీకు సుఖాన్ని ఇవ్వటానికి, నీకు అన్ని చేసి పెట్టడానికి, వండి పెట్టడానికి, కడిగి నానా సాగరి అంతా కూడా. ఈ పని మనిషి అంటే దెబ్బని తీసుకుంటుంది. పని మనిషి అయితే అయ్యో లేదా నీకు వండి పెట్టడం కానీ, కమ్మగా చేసి పెట్టడం కానీ, అన్ని విధాలు నీకు తోడుగా ఉండి నీడగా ఉండి చేసే విధానంగా అలాంటి ఆమెను నీకు చక్కగా ఆయన కాదు పెంపొందింపజేసి మంచిగా చదివించి ఇచ్చినప్పుడు అసలు పద్ధతి మార్చేయి. తీసిపారేవాడు కాళ్ళు కడగటం, వీళ్ళ కడుగు కాళ్ళు. అత్త కడుగు, మామ కడుగు. వాళ్ళు పెద్దవాళ్ళు వయసులో, నువ్వు చిన్నవాడివి. ఏమ్మా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయాలి కదా. వాడు వయసు అంత అని చెప్పేసి అని వాళ్ళ వయసు అంతా వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఏంటి, కడగటం ఏంటి? ఎప్పుడు విష్ణు స్వరూపుడు, ఎప్పుడు విష్ణు స్వరూపుడు. పూర్వకాలంలో విద్యాభ్యాసం చేయటం కారణంగా వాడు వేదవేత్త కాబట్టి అంటే ఆ వేదవేత్తకు మా కన్యారత్నాన్ని దానంగా ఇస్తున్నా అని చెప్పేసి కాళ్ళు గడిగి ఆ కాలంలో బ్రహ్మచారిగా ఉండి ఆశ్రమాలకు పోయి వేదాధ్యయనం చేసిన విధానంలో ఆ వేద స్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి వాడు కడగటం కాళ్ళు సభవే. అయిపోయింది, మొత్తం మారిపోయింది. నానా భ్రష్టుడైపోయి తాగుడు గీగుడు మొత్తం అలవాట్లు అయిపోయే వాడికి అలాంటి విధానంగా ఉన్నవాడికి కాలు కడగటమా? పో నువ్వు ఆశ్రమం పో, 12 ఏళ్ళు ఉండి ఆశ్రమంలో వేదాధ్యయనం చేయి, బ్రహ్మ విద్యాధ్యయనం చేయి, అప్పుడు కడుపు పర్వాలా. వేదమూర్తి కాబట్టి కడపడం తప్పేం కాదు. అవి చేసావా తీసేయి, అడుగు. అరే 20 ఏళ్ళు పెంచితే నేను 20 ఏళ్ళు పెంచాలంటున్నా. మీరు 20 ఏళ్ళు పెంచారు, నేను 40 ఏళ్ళు పెంచాలి మళ్ళీ అవుని. కాబట్టి అక్కడి నుంచి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వీడు ఉన్న ఆస్తులన్నీ లాగేసుకునే ప్రయత్నం. తప్పది. ఎవరైనా ఒక ఇంటికి వస్తే ఒక కాపీ కప్పిస్తే ఏమంటారు? కృతజ్ఞత చెప్పుకోవట్లా. ఒక పక్క భోజనం పెడితే ఎంత కృతజ్ఞత భావంతో నమస్కారం చేయట్లా. ఒక చిన్న సహాయం చేసినాక నమస్కారం చేస్తాడుగా వ్యక్తి, సహాయం చేసావా అని చెప్పేసి. ఆ కృతజ్ఞత అనేది ఉండాలి ముఖ్యంగా. కనుక ఆ విధంగా ఇచ్చినప్పుడు వాడు కూడా గౌరవంగా వాళ్ళని ఎలాంటి యొక్క బాధ లేకుండా, అయ్యా మీరు మంచిగా అమ్మాయిని ఇచ్చారు నా జీవితానికి, చాలు, మీరు ఇంకా నాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏదైనా పండుగలు వస్తే మీరే రాండి మా ఇంటికి, మేము పెడతాం, పెద్ద వయసు అయిపోయింది, మేము భోజనం పెడతాం, బట్టలు పెడతాం అని చెప్పని వాడు ఎంతగా మార్పు రావాలి వాడికి. వీడు పోవడం ఏంటి, వాళ్ళు రావాలి. మారితే మంచిదేనమ్మా, మార్పు రావాలి, మానవత్వంతో బతకాలి. ఎదుటి వ్యక్తిని పీకు తినడం అది ఉండకూడదు. పోషణ
రావాలి, ధర్మాలు రావాలి. అది ఆ ప్రకారంగా మరి జన్మన జాయితే శూద్ర, పుట్టుకతో ఎందువల్ల అని చెప్పానంటే ఇలాంటివి దాయకాలుగా దుఃఖ భావనగా మా వాడు పెరుగుతాడు, పెద్ద అవుతాడు, పెళ్లి చేస్తాం, అప్పుడు రిటైర్ అయిపోతాను, మా వాడి పెళ్ళి అయ్యి అమ్మగారు వస్తే కోడలు వస్తే సరదా చూసుకుంటారని చెప్పేసి ఏదో ఆశవాడు ఈ దుఃఖం అంతా లాగుతూ ఉంటాడు, బండి లాగుతూ ఉంటాడు, ఏదో ఊహ అప్పటికి సుఖపడే యోగం నాకు వస్తుంది అని చెప్పేసి వాడితో చదువుకున్నాడు, పెళ్ళి అయింది, అమెరికా రష్యాలో సెటిల్ అయిపోయాడు. ఎక్కడే మీ అబ్బాయి మీ కోడలు అంటే అమెరికా ఉన్నారండి అంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అయిపోతుందిగా, ఎవరి ఇంట్లో అంటలు లేదు. పెద్దవాడు ఎక్కడ? అమెరికాలో, రెండోవాడు ఎక్కడ? దుబాయ్లో, మూడోవాడు ఎక్కడ? చైనాలో, నాలుగోవాడు ఎక్కడ? ఇంగ్లాండ్లో, అమ్మగారు ఎక్కడ? స్వర్గంలో. ఇవి విదేశాలే. ఒక్కడే ఆ ఇంట్లో. పల్లె ప్రాంతాలకు పోతా కదా పర్యటనలకే, ఎవరయ్యా ఇంట్లో అంటే నేను ఒక్కడే సార్, మిగతా వాళ్ళు ఎక్కడ? ఇక్కడెక్కడ ఉన్నారు. అమ్మగారు ఎక్కడ? ఎప్పుడు వెళ్ళిపోయి ఒక్కడనే ఉన్నారు. పల్లెలు మొత్తం ఖాళీ, ఇల్లు వాళ్ళు ఇల్లు కట్టారు కాబట్టి ఇంటికి కావలా కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు అంటే ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. పాపం ఈయనేదో ఇంత బండి లాగుతున్నాడు, వాళ్ళు పెద్ద అయ్యాక పెళ్ళి అయ్యాక కోడలు వాళ్ళు కొడుకు ఇంట్లో ఉంటే చక్కగా చూసుకుంటారని చెప్పి అనుకుంటాడు. ఇంకేడా చూసుకునేది? అమెరికాలో ఉంటే ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, నాన్న బాగున్నావని చెప్పి అడుగుతాడు వీడియో కాల్ చేసి. అదే అంతవరకు బాబు గీత అంతా కూడా. కాబట్టి దుఃఖంతో పుట్టాడు, దుఃఖంతో పెరిగాడు, దుఃఖంతో జీవించాడు, దుఃఖంతోనే ఒంటరి జీవన విధానంగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ దుఃఖ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావనగా ఉన్నటువంటి అంశాన్ని శూద్ర అనేటువంటి పదముతో వాడరన్నమాట. అది అజ్ఞానమే శూద్రత్వము, సుజ్ఞానమే బ్రహ్మమవుట శృతులను వినరా, అజ్ఞానమనచి వాల్మీకి, సుజ్ఞానపు బ్రాహ్మడాయ చూడరవేమా. వేమన శతకం రాస్తూ ముందుగా చెప్పిన శ్లోకం, అజ్ఞానమే శూద్రత్వము, సుజ్ఞానమే బ్రహ్మమవుట శృతులను వినరా, అజ్ఞానమనచి వాల్మీకి. కాబట్టి అజ్ఞానమే శూద్రత్వం అన్నాడు. కాబట్టి లోపల ఈ అజ్ఞానము యొక్క ఉపాధితో జీవుడు చేరి ఉన్నాడు. అజ్ఞానములో ఉన్నంతకాలం, కర్మవాసనలతో ఉన్నంతకాలం ఈ దేహ సంబంధ భావాలు మునిగిపోవడం ఉంటుంది. కాబట్టి ఈ దేహ సంబంధ భావాలతో ఉన్నంతకాలం దుఃఖమే ఎంటాడుతుంది. దేహధర్మం దుఃఖం, ఆత్మధర్మం ఆనందం. దేహముతో ఉన్నావా దుఃఖమే, ఆత్మతో ఉన్నావా ఆనందం. సుషిప్తిలో ఉన్నావు ఎట్లా ఉంటుంది? ఆనందంగా. బయటకు వచ్చావు ఎట్లా ఉంటుంది? వాళ్ళ బాధలు అన్నీ సిద్ధమవుతాయి. రావటంతోనే అందరూ చుట్టేస్తారు అపన్నాయి. లోనకు పోయావు అనుకో హాయిగా ఉంటుంది. అక్కడ ఏమి లేదెక్క, అక్కడ మనస్సు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు, అప్పుల వాళ్ళు లేరు, ఎలాంటి అక్కడ లేవు. ఇక హాయిగా ఉన్నావు. బయటికి రాగానే మొత్తం చుట్టేసారు. కనుక దేహభావన దుఃఖం, ఆత్మభావన ఆనందం. కనుక మహాత్ములు యోగ సమాధిలో ఉన్నారు, బ్రహ్మముతో ఉన్నారు, పరమానంద భరితులై ఉన్నారు. అందుచేత దుఃఖాలయం స్వాధీనం, దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నుమంతి మహాత్మాన. మహాత్ములై ఉన్నటువంటి వారు నా ఆప్నుమంతి, ఆ దుఃఖాన్ని వాళ్ళు లేక పొందరు. పొందకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు బ్రహ్మమైపోయారు. కాబట్టి నా ఆప్నువంతి ఇవాళ మనం పొందరు. కానీ మిగతా వాళ్ళు పొందాల్సిన పరిస్థితి. కర్మవాసనలు ఉన్నాయి కాబట్టి, అజ్ఞానం ఉన్నది కాబట్టి, అజ్ఞానం ఉన్నంతకాలం, కర్మవాసనలు ఉన్నంతకాలం ఈ దేహములను ధరిస్తూ ఉండాల్సిందే. ఆ యొక్క భూమిలో దుంప ఉన్నంత వరకు ఆ మొక్కలు వస్తానే ఉంటాయి. ఎన్నిసార్లు కొట్టేసినా వస్తానే ఉంటాయి. ఆ భూమిలో దుంప ఉంది. అట్లాగా లోపల కూడా మరి ఆ కర్మవాసనలో దుంప ఉన్నది, అజ్ఞానం అనే దుంప ఉన్నది. అది ఉన్నంత వరకు దేహాలు వస్తూనే ఉంటాయి. ఈ పరంపర దేహాలు పొందే విధానముగా ఉన్నటువంటి యొక్క ఆ భావమునకు పేరు పెట్టారు శూద్ర అని చెప్పేశారు.
అందరూ ఎవరెవరైతే దేహ భావనతో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ పదమే వర్తింపబడుతుంది. ఎవరెవరు బ్రహ్మముతో ఉంటారో వాళ్ళ విషయం అంతా కూడా దానికి వర్తింపబడుతుంది. ఇట్లాగా అజాయత. అజాయత అంటే లోకములో అందరూ కూడా దేహ భావనతో వచ్చిన వాళ్ళే. కాబట్టి ఏంటంటే నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అంటూ వస్తారా వేటికి లోకానికి ఎవరైనా? అహం బ్రహ్మాస్మి అంటూ వస్తారా ఎవరైనా? ఆ భావన లేదు కదా. అది గురుముఖత అధ్యయనం చేసిన వాళ్ళకి ఆ భావన వస్తుంది. పుట్టుకతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేహభావమే ఉంటుంది. నేను దేహము, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని అనే విధాయకాలుగా అందరికీ కూడా ఈ దేహము యొక్క సంబంధ భావనయే బాగా ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నది. ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నది. ఎన్నిసార్లు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పినా, ఎన్నోసార్లు మనం దాన్ని జపించినా వ్యవహారం వచ్చిందా అని చెప్పినంటే అది పక్కన పెట్టేసేసి రావయ్య చూసుకుందాం వ్యవహారం ఏంటో ఉండదు. దేహం అనేది స్థిరముగా ఉండేటువంటి భావం కాబట్టి అది జన్మతః వచ్చినటువంటి దాని అజాయత అంటే పుట్టెను. ఆ తర్వాత అతడు గురువును ఆశ్రయించి గురువు ద్వారా బ్రహ్మ విద్యను ఆర్జన చేసే విధానముగా ఉన్నప్పుడు వైశ్యుడు. ఆర్జన విధానం ఉంది కదా అక్కడ. బ్రహ్మ విద్య గురువు సన్నిధిలో కూర్చుని ఆర్జిస్తూ ఉన్నాడు. అట్లాగా గురు సమ్ముఖాన ఈ ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ మంచిగా అధ్యయనం చేసిన తర్వాత వానికి ఒక సాధనా సంబంధమై ఉన్న బ్రహ్మోపదేశం చేస్తాడు. అస్తమస్తక సంయోగాన్ని గావించి బ్రహ్మోపదేశమును చేసి, నాయన ఇంతవరకు నీకు ఒక అవగాహన ఇచ్చాను, ఇక నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పోరాటం ఆరంభం చేయి. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా, ఇగో కత్తి తీసుకో, యుద్ధానికి సిద్ధంకా. ప్రణవో ధను శరః ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం. అప్రమత్తేన వేత్తవ్యం. అమ్మా శరవత్ తన్మయో భవేత్. శరవత్ తన్మయో భవేత్. ప్రణవో ధను. ప్రణవం ఇది ఓంకార స్వరూపం. ప్రణవనాదం చేసేటువంటి సోహం ఉన్నదే అది ప్రణవం, ఓంకారం. నిరంతరంగా ఓంకార ధ్వని చేస్తూ ఉంది ఈ శ్వాస. ప్రణవో ధను శరః ఆత్మ. ఆ ప్రణవం అనేటువంటి యొక్క దాంట్లో శరః ఆత్మ. ఆత్మ అంటే మనస్సు. మనస్సు అనేటువంటి దాన్ని శరః బాణముగా గుచ్చు. ఆ యొక్క శ్వాసతో మనసును పెట్టు, సంధించు బాగా. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. లక్ష్యం ఏమిటంటే బ్రహ్మం. ఈ మనసు అనేది పోయి దేంట్లో పడాలి? ఆ లక్ష్యాన్ని పోయి చేరుకోవాలన్నమాట. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం. అప్రమత్తేన ఏమరపాటు ఉండకూడదు, పక్క చూపు ఉండకూడదు, ఇంకా ఏ వైపు కూడా చూడకూడదు. ఆ శ్వాస మీదే నిఘా పెట్టి ఉండేటువంటి విధానం. అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్ అని చెప్పారంటాడు. కనుక ఈ ప్రకారముగా మరి ఆ సాధకునికి గురువు ఇలాంటి యొక్క మార్గాన్ని ఇస్తాడు. ఇక యుద్ధాన్ని సన్నద్ధుని చేశాడు. ఛాత్రత్వం అన్నమాట ఇక్కడ నుంచి. అనగా లోన ఉన్నటువంటి అనాత్మ వర్గముతో పోరాటం చేసేటువంటి యొక్క ఛాత్రత్వము అది ఎవరిచ్చారు అంటే గురువు ఇచ్చాడు. అందువల్ల ఈ మంత్రంలో కూడా ఏం చెప్పాడు అక్కడ? బాహు రాజన్య కృత. బాహు రాజన్య కృత. కృత అంటే చెయ్యబడిను అర్థం. అజాయత కింద సమానం అందరికీ కూడా. ఎవరు వచ్చినా లోకంలో దుఃఖంతోనే వస్తూ ఉన్నారు కదా. నవ్వుతూ వచ్చాడు వాడేమన్నా? దుఃఖంతో రావాల్సిందే, దుఃఖముతో పెరగాల్సిందే, దుఃఖముతో జీవించాల్సిందే. అనేక ఆటుపోట్లు, అనేక బాధలతో, దుఃఖాల మధ్యలోనే జీవితం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆ దుఃఖమయ సంబంధమై ఉన్నటువంటి యొక్క దానిని శూద్ర అనేటువంటి భావంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి గురువు యొక్క సన్నిధికి వెళ్ళి బ్రహ్మ విద్యను ఆర్జించే విధానంగా ఉన్నప్పుడు అక్కడ వైశ్య అనేటువంటి భావన ఏర్పడింది. ఆ బ్రహ్మ విద్య అంతా కూడా బోధించిన తర్వాత వానికి ఇక యుద్ధ సన్నద్ధుడిని చేశాడు. అనాత్మతో పోరాటం చేయాల్సిన పరిస్థితి.
పోరాటం అందరికీ కొంతమందికే ఉంటుందా? ఆత్మజ్ఞానాన్ని అపేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పోరాటం ఉంటుంది. అనాత్మ మీద యుద్ధం ప్రకటించాల్సిందే, అనాత్మను జయించాల్సిందే, ఇంద్రియాలను జయించాల్సిందే. సంనియమ్య ఇంద్రియ గ్రామం, గ్రామం అది సముదాయం ఉంది కదా, సంనియమ్య నియమించు. కాబట్టి వాటిని జయించు, మనస్సును జయించు, ఇంద్రియాలను జయించు అనేది చెప్పే శాస్త్రం. అలాంటి ఆ విధముగా వాటి మీద విజయం సాధించేటువంటి విధానముగా పోరాటం చేసేటువంటి భాగాన్నే క్షాత్రత్వం. అట్లాగా ఆ క్షాత్రత్వం అనేది గురువు ప్రసాదిస్తాడు. రాజన్య కృత, కృత అంటే చేయబడ్డాడు. ఎవరి ద్వారా? గురువు ద్వారా. ఆయన చెప్పాడు సాధన, నివృత్తి మార్గంగా కూర్చో, హంస యొక్క ఆశ్రయంలో కూర్చో అని మార్గం చెప్పేంతవరకే ఆయన గారి యొక్క బాధ్యత. స్వామి నువ్వే చేసుగా, ఇంత బోధించిన వాడి జ్ఞానం అంతా స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, పరమాత్మ కాదు, నశ్వర వస్తువులు ఇవన్నీ కూడా చెప్పి లాక్కొచ్చిన వాడివి. ఆ కాస్త ప్రయత్నం నువ్వే చేసేస్తే అయిపోతుంది కదా, నేను బ్రహ్మంలో చేరిపోతాను. అక్కడ వాడు చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మ, ఉద్ధరే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. డాక్టర్ వద్దకు పోయాడు. డాక్టర్ గారు పొట్టనొప్పి అన్నాడు. ఇదిగోరే పిల్ల, ఈ పిల్లలు మింగర 3 పూట్ల అని చెప్పి అన్నాడు. డాక్టర్ గారు నాకు మింగట అలవాట్లేదు, నువ్వే మింగేసేసి నాకు పొట్టనొప్పి పోగొట్టు. డాక్టర్ గారు నాకు మింగట అలవాట్లేదు, 3 పూటలు నువ్వే వేసుకో. ఊళ్ళో వాళ్ళే మొత్తం ఆయన మింగితే పేషెంట్లు బాగానే ఉంటారు. కనుక ఎవరి వ్యాధికి వాళ్ళే మెడిసిన్ వేసుకోవాలి, ఎవరి ఆకలికి వాళ్ళే భోజనం చేసుకోవాలి, ఎవరి ఉద్ధరణకు వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. అందువల్ల పరమాత్మ కూడా ఏం చెప్పాడు? అయ్యా అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చరం అభ్యాసనతు కౌంతేయ వైరాగ్యన చుగృప్యత అని చెప్పి అన్నాడు. తప్ప నేను చేసి పెడతాలేవయ్యా నీకు, నా బావమరిది పైగా స్నేహితుడివి బంధువు ఉన్నాయి కాబట్టి నేను చేసి పెడతాలే అని చెప్పి అనవసరం. ఆయన గారు ఏమన్నా అన్నాడా? ఎందుకన్నా? బంధువు కదా, స్నేహితుడు కదా, సగుడు కదా, చెల్లెలకి భర్త కదా, ఇంత బంధుత్వాలు ఉన్నటువంటి దానాల్లో సహాయం చేయవద్దా ఆయన గారికి? చేయలేకపోతున్నా అని చెప్పి అన్నప్పుడు అక్కడ మాత్రం కుదరదు, ఎవరికి వాళ్ళే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క మాట. కాబట్టి బాహు రాజన్య కృత అంటే యుద్ధ సన్నద్ధుడిగా గురుదేవుడు చేశాడన్నమాట. యుద్ధం చేయాల్సింది వాడే, లోనకు పోవాలి, యుద్ధం చేసుకోవాల్సింది వాడే. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి అనాత్మ వర్గాన్ని జయించేటువంటి యొక్క పోరాటం అది మహత్తర సంగ్రామం. వెలిపగర గెలుపి వెలగుమతిన్ గెలువలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని కృష్ణ పరమాత్మ భారతంలో ధర్మరాజుతో అంటాడు. హే ధర్మరాజా, ఎలిపగర గెలుపే బయట జయించా అని చెప్పి అనుకుంటున్నావేమో, ఆ జయం కదయ్యా. ఎలగు మతిన్ గెలువలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. అభ్యంతర శత్రువుల, అభ్యంతరం లోపల, లోన ఉన్న శత్రువర్గాన్ని జయిస్తే అప్పుడు నీకు మోక్షంబు అని చెప్పినాడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. సమస్త లోకాలను కూడా నీ యొక్క వర ప్రభావంతో అన్నీ జయించావు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరూరు. ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వర. బయట జయించావయా, జయం కాదు, లోపల ఉన్నాయి జయించు. లోన ఉన్నాయి జయిస్తే అప్పుడు నీకు మోక్షం, తద్విజయం మోక్షం. కాబట్టి ఈ ప్రకారంగా మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులు కావాల్సినటువంటి మాట. కానీ మనకి అద్వైత సిద్ధాంతాల్లో కొంతమంది అనుయాయులు చెప్పేటువంటి మాటలు ఎన్ని అవసరం లేదు. శ్రవణం చేసావా, అహం బ్రహ్మాస్మి అన్నావా, బ్రహ్మమే అయి ఉన్నావా, దట్స్ ఆల్, అయిపోయింది, ఏ ప్రయత్నం అవసరం లేదు.
జ్ఞానాదేవతో కైవల్యం. శ్రవణం చేశావు, నేను ఆత్మ కాదని చెప్పిన విషయంగా తెలియంది. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంతే. అసలు ఇది మీకు శంకర అద్వైతంలో శంకరానుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామందిలో ఉన్నటువంటి ఒక భావన. సాధనతో ఏ ఉపయోగం లేదు, జ్ఞానం ద్వారానే మోక్షము. అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగిందా అంటే చాలు. తత్వమసి తత్వమసి అహం బ్రహ్మాస్మి యొక్క మహావాక్య శ్రవణం చేశావా చాలు. సాధన అనేది పరిపక్వత అయిన తర్వాత సాధన ఫలితముగా ఏర్పడేటువంటి యొక్క ఒక స్థితి, దానికి అహం బ్రహ్మాస్మి యొక్క అంశము. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది కేవలం శ్రవణ మాత్రముగా ఉన్న అంశము కాదు, సాధన ఫలితముగా సాధన పరిపక్వతను పొందిన విధానం నుంచి ఏర్పడేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. ఆయన ఆ స్థితికి వెళ్ళి ఆ స్థితిలో అనగా స్థూలదేహం, సూక్ష్మదేహం, పంచకోశాలు దాటి పంచకోశ అతీతమై ఉన్నటువంటి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ అనుభవాన్ని పొందినవాడై ఆయన పలికేటువంటి మాట, వాడి మాటది, మన మాట కాదు, వాడి మాట. కానీ ఏంటంటే చాలామంది మనకి పెద్ద పెద్ద వాళ్ళుగా పేర్ల అవసరంలా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా జ్ఞానం అనేటువంటి దాని వరకే వాళ్ళు చెప్తారే తప్ప సాధన అంశాన్ని పక్కన పెట్టేసే విధానం చాలామంది చేస్తున్నటువంటి పని. కానీ మన భగవద్గీత ఉపనిషత్తులు మాత్రం నువ్వు ప్రయత్నం ద్వారా సాధించుకోవాలి తప్ప నమేదయ నా బహునా శృతేన, నీకు వాటి వల్ల లభ్యమయ్యే అవకాశాలు కావని చెప్పి చెబుతుంది ఉపనిషత్తు. కాబట్టి ఈ ప్రకారంగా రాజన్య కృత, గురువు ఆ ప్రకారంగా వానికి బ్రహ్మోపదేశము చేసి లోనకు పోరా, లోన ఉన్నటువంటి అనాత్మను జయించుకో, అది నీ యొక్క ప్రయత్నం బట్టి ఉంటుంది, నీ ప్రయత్నం బట్టి ఉంటుందని చెప్పిన అన్నాడు. ఆ ప్రకారముగా ఆ నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మరి ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా ఉపశమించగా, మొత్తం కూడా పడిపోగా చివరికి ఏ యొక్క స్వరూప భావన ఏర్పడుతుందో అది బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్. ఆసీత్ అంటే అయి ఉండెను, అసభు ఇత్యస్మాత్ ధాతోహో. ఆసీత్ అంటే అయి ఉన్నాడు, అహం బ్రహ్మ అస్మి, ఆసీత్ అయి ఉండెను, అస్మి అయి ఉన్నాను, ఆసీతి పోయిన. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ అని మన తైత్రీయం శిక్షావళిలో ఆరో అనువాకంలో వచ్చే మంత్రం ఇది. ఆప్నోతి స్వరాజ్యం, అట్టివాడు మరి అందరినీ కూడా జయించి, అనాత్మని జయించి దాని ద్వారా తత్ఫలితముగా ఆప్నోతి స్వరాజ్యం, స్వరాజ్యాన్ని పొందాడు. స్వ అంటే బ్రహ్మము, స్వ అనగా తాను, ఆత్మరాజ్యాన్ని పొందాడు. ఆ విధముగా ఆత్మస్వరూపుడే తానైనటువంటి విధానములో మనసస్పతి వాక్కుపతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి సర్వేంద్రియములకు అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడేమో సర్వేంద్రియములు మనకి అధిపతిగా ఉన్నాయి. ఏ వైపు లేకపోతే ఆ వైపు కల్లా లేకపోయే విధానం. ఇప్పుడు మనం ఇంద్రియాలకు ప్రభువులుగా ఉన్నామా, సేవకులుగా ఉన్నామా? ఎట్లా ఉన్నాం? సేవకులు. అవి ఏం తినమంటే అది తినాలి, ఏవి చూడమంటే అవి చూడాలి, ఎక్కడికి పోవాలంటే ఆడకల్లా పోవాలి. ఇట్లాగా ఇంద్రియాలు వ్యక్తిని లాక్కుపోతూ ఉన్నాయి. డాక్టర్ చెప్పాడు, నాయనా నీకు 3వ పెళ్ళి మోగిందిరా, స్వీట్ జోలికి పోమాక అన్నాడు. షుగర్ టెస్టింగులు ఉంటాయి కదా, వాటిలో రంగులు వస్తాయి అన్నమాట. మొదటి టెస్టింగ్లో ఒక రంగు ఉంటుంది, రెండవ టెస్టింగ్లో ఇంకో రంగు ఉంటుంది, మూడో టెస్టింగ్లో పూర్వ రంగు వచ్చేస్తుంది అన్నమాట. నీకు షుగర్ మొత్తం యాడ్ అయ్యేది అబ్బాయి, ఇక నువ్వు స్వీట్లు ఏమన్నా ఉంటే ఇక ఇక్కడి నుంచి బంద్ చేసి పారేసేసి తినమాక అని చెప్పి డాక్టర్ చెప్పేస్తాడు. ఎప్పుడైతే ఆ మాట పడిందో గుండెలో పెద్ద రాయి పడుతుంది వాడికి. ఎందువల్ల ఏం తిందామన్నా స్వీట్ లేకుండా ఉండేది ఏది లేదు. పండు తిన్నామన్నా స్వీట్ ఉంటుంది, అన్నం తిన్నామన్నా స్వీట్ ఉంటుంది. కేవలం స్వీట్లే అని చెప్పాను కాదు అక్కడ. స్వీట్లు అంటే అవన్నీ చక్కెర అనుకోండి.
అన్నం కూడా స్వీటే, పండ్లు స్వీటే, కూరగాయలు స్వీటే, అన్ని స్వీట్లే. ఆయన లేకుండా ఎక్కడున్న రాజుగారు, తీపి రాజుగారు. ఈ ప్రకారంగా మనస్సు అంతా కూడా దుఃఖంతో మునిగిపోతుంది. బాధతో, నీరసంతో ఇంటికి వచ్చేస్తాడు. అమ్మగారు చేతిలో అక్షతలు పెట్టింది. అయ్యా ఆశీర్వదించు అని చెప్పి అన్నది. ఏం ఆశీర్వదించాలి అని చెప్పి అన్నాడు. సుమంగళి భావ, దీర్ఘ సుమంగళి భావనే ఆశీర్వదించమని చెప్పని అమ్మగారు అక్షతల చేతిలో పెట్టి ఆశీర్వాదం చేయమంటాం. ఏం సుమంగళి భావే, నాకు షుగర్ వచ్చింది, ఎప్పుడు ఉంటే ఇప్పుడు మొత్తం తెలుస్తావద్దు అని చెప్పేసి అని ఈయన గారి యొక్క బాధ అన్నమాట. సరే పట్టు సుమంగళి భావ అని చెప్పని అన్నాడు. ఆ విధంగా పోయి చేసి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే తీస్తే ఆ చక్కెర పాయసం, ఇంకోటి తీస్తే లడ్లు, ఇంకోటి తీస్తే ఆ చక్కెర బూరెలు, ఇంకోటి తీస్తే చక్కెర అన్నం, మొత్తం చక్కెర అన్నమాట. ఎందువల్ల బర్త్డే పూట కాబట్టి నువ్వు పతిదేవుడు కాబట్టి నువ్వు తింటే నాకు ఆనందం కాబట్టి బర్త్డే పూట స్వీట్ పెట్టాలి కావచ్చు. అన్ని స్వీట్లు చేశా. స్వీట్ అన్నం, స్వీట్ కూరలు, స్వీట్ పచ్చళ్ళు, స్వీట్ రసాలు. తినాలా మానాలా? డాక్టర్ చెప్పాడు తింటే చేస్తాం అన్నాడు. ఎదురుగా ఉన్నాయి. 4 ఏమో తినమని చెప్పి అంటా ఉన్నది. మనసేమో తినమంటా ఉంది. బుద్ధి ఏమో తినమాక అంటుంది. బుద్ధి ఏమో తినమాక అంటుంది. మనసేమో తిను పర్వాలా, తిను పర్వాలా, పిల్లలు లేవా, ఓ బిల్ల వేస్తావు, 2 బిల్లలు అయ్యి 3 బిల్లలు అయ్యి. డాక్టర్లు లేరా? వాళ్ళు ఎందుకు ఉంది? మన కోసమే ఉంది వాళ్ళు డాక్టర్లు అని. మనస్సేమో తినరా అని చెప్పాడు. బుద్ధి ఏమో తింటే పోతావు అంట. పోనీ తినము పోమా, పోతా ఇంకా ఇవాళ నీ మాట ప్రకారంగా తినము పోమా, పోయాలి. 2 పూట్ల ముందు పోతావు. నువ్వు ఉండి ఏం చేయాలి లోకంలో? ఇంతవరకు ఏం చేశా? కాబట్టి ఆ పోయేదేదో తినే పోదాం. తినకుండా నోరు కట్టేసుకుని ఆ భయంతో పోయేటప్పుడు తినలేకపోయాననే బాధతో ఎందుకు పోవాలి? పోయేటప్పుడు బాగా తిన్నాను, అనుభవించాను, తృప్తిగా పోవచ్చు. అదేంటి గెలుస్తుంది? బుద్ధి గెలుస్తుందా, మనసు గెలుస్తుందా? మనసే గెలుస్తుంది. మనసు చెప్పిందే మనం చేస్తాం తప్ప బుద్ధి చెప్పింది ఏది చెయ్యం, పక్కన వారేస్తామంతే. ఈ ప్రకారంగా ఇంద్రియాలు ప్రతి ఒక్క వ్యక్తి మీద స్వారీ చేస్తూ ఉన్నాయి. వాటికి ఏవైతే ఇష్టమై ఉన్నాయో అవి చేయించుకుంటాయి మన చేత. వాటికి ఇష్టమై ఉన్నాయి మన చేత బలత్కారంగా కూడా చేయించుకుంటాయి అన్నమాట. ఇప్పుడు నీకు ధ్యానం అంటే ఇష్టం అనుకో, నువ్వు ధ్యానంలో కూర్చుంటా అని చెప్పి అన్నావు అనుకో, ఒప్పుకో. ఇవాళ కూర్చోలేని పని నువ్వు కూర్చున్నా కానీ టైం పెడతాయి. ఇగో టైం బాగుంటే పెడుతూ ఉన్నా, ఇది కాగాలి లేగవాళ్ళు అయితేనే కూర్చో. టైం పెట్టుకోవట్లా ధ్యానం చేసేటప్పుడు. అదే టీవీ ఆన్ చేసావు, టైం పెట్టుకుంటావా? టీవీ ఆన్ చేస్తున్నా బాగుంటే టీవీ చూడాలి, టైం పెడుతున్నారా? ఎందుకు పెట్టుకున్నా? అది వాటి ఇష్టం కాబట్టి పెట్టవు. ఇది నీ ఇష్టం కాబట్టి శాసిస్తున్నాయి. నీకు బాగుంటే సమయం వేస్తూ ఉన్నాను, కాగానే నువ్వు లెగవాలమ్మా. ఈ మధ్యలో కూడా 2 సార్లు కళ్ళు తెరుస్తాడు, అయిందా టైం? నిజం కూర్చున్నాడుగా ఇలా సతాయిస్తా ఉన్నాయి. చూస్తే 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. ఇంకా వాటికి ఇష్టం లేదు. వాటికి ఇష్టం అయ్యిందనుకో ఎంచేపని కూర్చోబెడతాయి. మాకు ఖాళీ లేదండి, మహాత్మ వచ్చారంట, ఉపన్యాసాలంట మందిరంలో, మాకు ఖాళీ లేదండి రావడానికి అంటాడు. వివాహం పెళ్ళిళ్ళు వచ్చాయి, ఖాళీ ఉండదా? పేరంటాలు వచ్చాయి, ఖాళీ ఉండదా? ఫంక్షన్లు వచ్చాయి, ఖాళీ ఉండదా? కొత్త సినిమాలు వచ్చాయి, ఖాళీ ఉండదా? అప్పుడు ఆ మాట వాడతారా? ఖాళీ లేదండి మీరు రావడం అని చెప్పి అంటారా? దేనికంటారు? అందువల్ల మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ, కుర్చీలు మొత్తం ఖాళీగా.
ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం. ఎంత అద్భుతమైనటువంటిది! ఎప్పుడైతే సరిమస్త ఇంద్రియాలను జయించి గురువు అనుగ్రహముతో మరి భగవద్ అనుగ్రహముతో ధ్యానంలో బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి పోయి ఈ పంచకోశాలు జయించి పంచకోశాతీతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపానుభవంలో గెలిపినటువంటి వాడికి చెప్పిన మంత్రం అది. ఆప్నోతి స్వరాజ్యం మనసస్పతి చక్షుష్పతి శ్రోత్రపతి మన ఆనందం శాంతి సమృద్ధం. ఎక్కడ లేకుండా పోతాయి రెండు కూడా. ఇవన్నీ ఎంతకాలం ఎందుకు శాంతి లేకుండా పోయింది? అవి లాక్కుపోతా ఉన్నాయే, ఈడ్చుకుపోతా ఉన్నాయే, గోతుల్లో పడేస్తూ ఉన్నాయే, నానా సమస్యల్లో పడేస్తూ ఉన్నాయి, ఇబ్బందులు పడేస్తూ ఉన్నాయి. ఇప్పుడు శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు వాడికి శాంతి సమృద్ధం, మన ఆనందం, ఎప్పుడు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు. బ్రహ్మముతో ఉండటం కారణముగా అనాత్మంతా జయింపబడింది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ జయించేటువంటి విధానములో స్వామివారు కూడా ఆశీర్వాదం చేసి ఏమి అభయాన్ని ఇచ్చి కనుక నువ్వు ఈ విధముగా బయలుదేరు అనేటువంటి యొక్క మాటగా చెప్పి మనకు అభయాన్ని ఇచ్చిన విధానము. కాబట్టి స్వామివారి యొక్క విధానము అది. అలాంటి అనుగ్రహముతో మనం ఏ యొక్క బ్రహ్మమై ఉన్నదో ఆ బ్రహ్మమ యొక్క స్థాయికి పోయిన విధానమే అది బ్రాహ్మణ. బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అనే విధానంగా శూద్ర స్థాయిలో ఇక్కడ అజాయత పుట్టెను. తర్వాత వైశ్య స్థాయిలో బ్రహ్మ విద్యార్జనగా ఆ స్థాయికి ఎదిగను. ఆ తర్వాత బ్రహ్మ విద్యాధ్యయనం చేసిన తర్వాత గురువు అనుగ్రహానికి పాత్రుడై బ్రహ్మోపదేశము యొక్క సాధనా సంబంధ మార్గం వహించెను. ఆ సాధనలో గురువు అనుగ్రహముతో దైవానుగ్రహముతో అనాత్మను జయించి మరి స్వరూపభావంలో ఆసీత్ అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఆసీత్ ఆయను అని చెప్పని ఇట్లాగా పారమార్థికముగా చెప్పేటువంటి యొక్క అంశములుగా ఉన్న అంశం దీంట్లో కూడా వస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ఈ శ్లోకం చాలా దీంట్లో పారమార్థిక అంశం బాగా ఉంది. వ్యావహారిక అంశం చెప్పుకున్నాము. ఈ శ్లోకంలో కూడా పారమార్థిక అంశం ఉన్నది. అందువల్ల ఈ పూట సాయంత్రం కూడా ఇది తీసుకుంటా. రేపు కూడా గీత ఉదయం ఉంటుంది, మధ్యాహ్నం బండి ఎక్కుతుంది. అది సాయంత్రం తుకారాం గారు భక్త తుకారాం గారు ఇక గీతాంబరం పట్టుకుని రాస్తాడు. మీకు అన్ని కీర్తనలు మొత్తం అమ్మగా పాడతాడు. ఆయన విధానంలో సాగిపోతుంది. చాతుర్మాస్యం సమాప్తి కూడా బహుశా చేయవచ్చు. అందువల్ల రేపు సాయంత్రం ఆయన ఉపన్యాసం ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.